ఈ డ్రైన్ డ్రిప్పు ఏంటంటే వాటరు అంటే బోర్లో వాటర్ ఒక 2 ఇంచులు కానీ వాటర్ కానీ ఉంటే ఒకేసారి ఒక 5-6 పైపులతో ఒకేసారి ఇలా కట్టేయచ్చు అనమాట. 2 ఇంచులు అంటే 2 ఇంచుల వాటర్ ఉంటే 5-6 పైపులు ఫోర్స్ బాగా వస్తుంది అనమాట. 2 ఇంచుల కంటే తక్కువగా ఉంటే ఒక 3 పైపులు అలా అంటే సార్లు ఒక్కొక్క పైపు వచ్చి 4 సార్లుకి వస్తుంది. ఒక్కొక్క పైపు 4 సార్లు అంటే అటు 2 సైడ్లు సార్లు ఇటు 2 సార్లు 4 సార్లు అనమాట. 4 సార్లు అంటే ఎయిర్ గిన ఉందనుకోండి, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫోర్స్ ఏంటంటే అటు 5వ సార్లు కూడా పడుతుంది. అది గాలి మీద డిపెండ్ అయి ఉంటుంది. గాలి గిన ఎక్కువ కొడతా ఉంటే ఈ ఫోర్స్ వచ్చేసి అవతలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. గాలి లేదంటే 2 సార్లు ఇటు 2 అటు 2 4 సార్లు ఒక్కొక్క పైప్కి కవర్ చేస్తుంది అనమాట. ఇలా మనము 2 అవర్స్లో ఈ 7 పైపులు ఉపయోగించి 2 అవర్స్లో 1 ఎకరా నీళ్ళు పారే విధంగా అంటే మొత్తం తడిసేంత వరకు 1 ఎకరా 2 అవర్స్ పడుతుంది అనమాట. 1 ఎకరా తడవడానికి ఒక 2 అవర్స్ పడుతుంది. ఈ విధంగా చూడండి ఎలా పడుతుందో. ఇలా 2 అవర్స్లో 1 ఎకరా మొత్తం తడిసిపోతుంది అనమాట. మళ్ళీ ఒక 10 మినిట్స్లో ఈ పైపులు వెయిట్ ఎక్కువగా ఉండవు అనమాట. అటు చివర ఇటు చివర ఒకరు పట్టుకొని మళ్ళీ ఇంకొక 4 సార్లు అవతల పట్టేసుకొని వెంటనే ట్యాప్లు బిగించేసి వెంటనే మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఇంకొక ఎకరాకి వేసుకోవచ్చు అనమాట. అలా ఒక రోజుకు వచ్చేసి వాటర్ కానీ బాగుంటే 3 ఎకరాస్ అంటే 3 ఎకరాస్ ఉపయోగించుకోవచ్చు అనమాట. 3 ఎకరాల వరకు కట్టుకునే అవకాశం ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ఎకరాకి 2 అవర్స్ పెడితే బాగా హెవీగా బాగా తెలిసిపోతుంది అనమాట. 2 అవర్స్ పెడితే అలా మనము రోజుకి వచ్చేసి ఒక 2 నుంచి 3 ఎకరాలు 3 ఎకరాలు ఈజీగా అంటే బోర్లో వాటర్ కానీ బాగుంటే 3 ఎకరాలు ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎలా పడుతుంది. అలా వర్షం చూడు ఎలా పడుతుందో, వర్షం పడ్డట్టు పడుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మీరు షేర్ చేస్తే రైతులకి కొంతమందికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు అనమాట. వాళ్ళు దీన్ని తీసుకొచ్చుకుంటారు.